ఈ ఈ ఈ కాకినాడ పోర్టు అక్రమ వ్యాపారానికి, అవినీతి దందాకి ఒక అడ్డాగా మారిపోయింది గత 5 సంవత్సరాల నుండి. కాకినాడ వైసీపీ మాజీ శాసనసభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి, అతని తమ్ముడు వీరభద్రారెడ్డి, అతని మేనల్లుడు చిన్న, వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఇక్కడ అక్రమ దందా నడుస్తుంది. దానికి కారకులు అధికారులు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు కాకినాడ వచ్చి పోర్టును సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా మేమంతా వెళ్ళాం. మమ్మల్ని కనీసం పోర్టు గేటు దాటి లోపలికి రావడానికి చాలా ఇబ్బంది పెట్టారు. అయినా మేము ఏదో రకంగా లోపలికి వెళ్ళాం తప్ప అక్కడ మేము ఏం చేయలేదు. జస్ట్ ఆ గ్రౌండ్ అంతా తిరిగాం. ఆ గోడౌన్స్ కూడా మేము చూడలేదు, షిప్పులు కూడా ఎక్కలేదు. కానీ మా మీద పోలీస్ కేసులు పెట్టి అదే రోజు సాయంత్రం మేము వచ్చి కాకినాడ టీడీపీ కార్యాలయంలో కూర్చుంటే వందలాది మందిని పంపించి, రౌడీలు పంపించి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడు. పట్టాభి గారిని కొట్టాలని ప్రయత్నం చేశాడు, కొట్టించాలని ప్రయత్నం చేశాడు. అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమ దందాల గురించి, అక్రమ బియ్యం రవాణా గురించి, అక్రమ ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎగుమతుల గురించి, అక్రమ ఆయిల్ వ్యాపారం గురించి గగ్గోలు పెడుతూనే ఉన్నాం. కానీ గవర్నమెంట్ వచ్చి వేళ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచింది. అయినా కూడా అధికారుల్లో మార్పు రాలేదు. ఆ చంద్రశేఖర్ రెడ్డితో అంటకాగడం మానలేదు. వాళ్ళిచ్చే ఎంగిలి మెతుకులకు కక్కుర్తుపడి అధికారులు కాకినాడ సీపోర్ట్ ని ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పెట్టి ఎవరిని కూడా రావడానికి అనుమతులు ఇవ్వకుండా, పోర్టులోకి ప్రవేశించడానికి అనుమతి లేకుండా దాన్ని ఒక పాకిస్తాన్ టైప్ లో తయారు చేశాడు. లోపల ఏ షిప్ వస్తుంది, ఏ షిప్ పోతుంది, ఏ షిప్ లో ఏం వస్తుంది, ఏ షిప్ లోంచి ఏది పోతుంది అనేది కూడా ఎవరికి జవాబుదారీతనం లేకుండా, అది ఏదో కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ సంస్థ, మీరెవరు రావడానికి మీకు హక్కులు లేవు, అథారిటీ లేదు అని అధికారులు జ్వలం ప్రదర్శిస్తూ ఇప్పటికీ యథేచ్ఛగా అక్కడ దొంగ వ్యాపారం చేస్తున్నారు. ఒక్క బియ్యమే మీరు 100 కోట్లు కాదు సార్, ఒక్క బియ్యమే 1000 కోట్లు రవాణా జరిగింది. ఏదైతే పేద ప్రజల కోసం కేంద్రం ఇచ్చే బియ్యం ఉన్నాయో, ₹2 బియ్యం, రూపాయి బియ్యం, ఆ బియ్యం అంతా కూడా చంద్రశేఖర్ రెడ్డి రైస్ మిల్లోకి వెళ్ళి మళ్ళీ పాలిష్ పట్టి సంచులు మార్చి దానికి కొత్త రూపం తీసుకొచ్చి అది ఎగుమతి అవుతా ఉన్నాయి. 1000 కోట్లు, లక్షల కోట్లు దోపిడీ జరుగుతోంది. ప్రజల నోటుగాడ బియ్యాన్ని, పేద ప్రజల నోటుగాడ బియ్యాన్ని ఈ కబ్జా చేస్తూ కొట్టేస్తూ కోట్లు గడించాడు మాజీ వైసీపీ శాసనసభ్యుడు కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి. అందుకే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ సాహసం ఏదైతే ఉందో, ఆ ఈవేళ వచ్చి అక్కడ పోర్టులో ఆయన మాట్లాడిన విధానం గాని, ఆయన చేసినటువంటి విధానం గాని ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు. చాలా కరెక్ట్గా చేశాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ విషయంలో ఆయనకి మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి, కూటమి ప్రభుత్వానికి మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ సంస్థల్లో దొంగ వ్యాపారాలు జరిగే విధానానికి ఇప్పటికైనా చెక్ పెట్టకపోతే, అరికట్టకపోతే ఇంకా పేద ప్రజలకి దిక్కు లేదు. ఎవరు అరికట్టాలి? మీరే కదా. అదే అంటున్నా సార్. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితోటే జరిగింది, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితోటే జరిగింది. అందరూ మాట్లాడుకునే దీని మీద కొరడా జులిపించారు, దోషులను పట్టుకోబోతున్నారు, వాళ్ళని లోపల పెట్టబోతున్నారు, శిక్షలు పడబోతున్నాయి. ఇటువంటి నల్ల చరిత్రకి, చీకటి భాగోతానికి తెర దింపబోతుంది త్వరలో. ఒక 10-15 రోజుల్లో ఈ అరెస్టులు ఉంటాయి. చూద్దాం సార్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి విచారణ గురించి, అవన్నీ డిస్కస్ చేద్దాం. గౌతమ్ గారు ఏం చెప్తారంటే, యథేచ్ఛగా ఇంత పెద్ద ఎత్తున అక్రమ దందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో అంటే 5 ఏళ్లుగా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ రోజున ఎవరిని కూడా కనీసం అటువైపు కూడా చూడకుండా చేసి పెద్ద ఎత్తున ఈ అక్రమ రవాణా చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు